హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను హిట్ 3 టీజర్ అనేది రిలీజ్ అయిందండి మార్నింగ్ మనకి. చాలామంది చూసే ఉంటారు టీజర్ ఎలా ఉందని చెప్పి. టీజర్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇక మీకు తెలిసిన ఆయన హిట్ 1 విశ్వక్ సేన్, హిట్ 2 వచ్చేసి మనకు అడ్విషేష్ గారు. ఇక హిట్ 2 ఎండింగ్లోనే మనకు చూపించేస్తున్నారని హిట్ 3 నెక్స్ట్ కేసు మనకి నాని గారు హీరో అని చెప్పి, ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనకి అక్కడ హింట్ ఇచ్చినారు. చాలామంది హిట్ 3 టీజర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారండి. మనకు స్టార్టింగ్లో గ్లిమ్స్ ఇచ్చినారు, ఇక దాన్నే మాటికి రిపీటింగ్ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాలు మర్చిపోతారేమో హిట్ 3 అనేది ఉందని చెప్పి చాలామంది అదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఈరోజు ఒరిజినల్ మనకి టీజర్ అనేది రిలీజ్ చేసినారండి. ఇక మీకు తెలిసిందే ఈ సిరీస్ మొత్తము శైలస్ కొలను గారు రిటర్న్ అండ్ డైరెక్షన్ రెండు ఆయనదే. ఇక హిట్ 3 టీజర్ చూస్తే అండి వేరే లెవెల్ గూస్ బంప్స్ అండి. మరీ ఇంత పిచ్చెక్కిచ్చేలాగా యాక్టింగ్ చేసినారండి. నానిగారు ఈ యాంగిల్ మనం చూడలేదు. దసరాలో చూసినాం కానీ దసరా కొంచెం మాస్ ఉన్నా కానీ దానికన్నా ఊరా మాస్ ఉందండి ఈ యాంగిల్. ఇక మీకు తెలిసిందే, ఎంత టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఎంత ఏమంటారు మాస్లో ఉందని చెప్పి. ఇంత వైలెన్స్ అని అర్థమైందండి. టీజర్లోనే ఇంత వైలెన్స్ చూపిస్తారంటే ట్రైలర్లో ఇంకెంత వైలెన్స్ చూపిస్తారు, మూవీలో ఇంకెంత వైలెన్స్ వస్తుంది. ఇక మనకు రావు రమేష్ అంటారు ఆయన కేసు ఇవ్వడానికి ఏముంది, కానీ ఆయనకి లాటిక్ చిక్కినోలే పాపం అనిపిస్తుంది అని చెప్పి అంటే అర్థం చేసుకోండి. ఆయన మనకి ఒక్క చెడ్డోడు కోసం మంచోళ్ళు దొరికినా వదలనాడు. మంచోళ్ళ మీద హింట్ వచ్చి మంచోళ్ళ మీద మనకి అనుమానం వచ్చిన వదలని చెప్పి మనకి హిట్టులని అట్లా ఇచ్చారు. మేబీ అదే ఉంటుంది. ఇక ఫైనల్లో మనకు ఒకటి అన్నారండి, ఇక నువ్వు పోలీస్తా అంటే అందరు అదే అనుకుంటారు. మేబీ చాలామంది అనుకుంటున్నారు ఈయనే విలన్ అనుకుంటున్నారు. ఇక నానియే విలన్ అనుకుని చాలామంది టీజర్లో నానినే విలన్ అనుకుంటా, నానినే చంపి నాని పోలీస్ లాగా యాక్ట్ చేసి నాని వాళ్ళని చంపుతున్నాడు అని చెప్పి మనకి మనకి టీజర్ ఎండింగ్లో ఇచ్చారు. మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటే కొన్ని టీజర్లు అట్లాగే ఇస్తారండి. ఇక మనం ఆలోచించుకుని ఆ సిచ్యువేషన్ మనకు రాదని టీజర్ లేదంటే మనకు అక్కడక్కడ కట్ చేసి పెడతారు. ఇక మేబీ ఆ సిచ్యువేషన్లో అయ్యి ఉండొచ్చు, ఈయన ఇంతమందిని ఇట్లా బ్రూటల్గా కొడుతున్నాడు అంటే ఆ సిచ్యువేషన్లో అడుగు ఉండొచ్చు, మనకు చెప్పలేము. ప్లస్ మేబీ నానియే విలన్ కూడా అయ్యి ఉండొచ్చు, సైకో విలన్ లెక్క, మేబీ చెప్పలేము. మేబీ మన డైరెక్టరు సినిమా మీద హోప్స్ పెంచుకోవడం కోసం ఆ లైన్ యాడ్ చేసి ఉండొచ్చు, మనం చెప్పలేమండి. మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు మనం ఏది చెప్పలేమండి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోప్ చూసారా వేరే లెవెల్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి చాలా బాగుంది. ఇక హిట్ 1 హిట్ 2 అయితే పక్క హిట్ 3 కూడా హిట్ అయి ఉంటుంది. పేర్లోనే హిట్ ఉంది, మీకు తెలిసిందే. డైరెక్షన్ కూడా అది బాగుంటుంది, రైటింగ్ కూడా బాగానే ఉంటుందండి. ఇక థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీస్ ఇట్లాగే ఉంటాయండి. మేబీ ఇది ఏ రకంగా తీసుకొస్తారో మన దగ్గర. హిట్ 1 హిట్ 2 కొంచెం ఉన్నా కానీ హిట్ 3 చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుందో. ఇక May 1, 2025కి థియేటర్లో ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుందండి. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. నానిగారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్లస్ ఇంత బ్రూటల్ యాక్టింగ్ నానిగారి కెరియర్లోనే చేయలేదంటే ఆలోచించాను మీరు. ఇంత వైలెన్స్ అని అనుకోలేదు. ఇక ఆయన చేతుల మీద లాటి కొట్టి చేతులు అయితే చితికిపోయి ఉంటాయి నాకు తెలిసి. అర్థం చేసుకోండి ఎంత వైలెన్స్. అది ఆగను కూడా ఆగుతలేడు ఆయన. యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉందండి. అది అనుకోలేదు నానిగారు ఇంత బ్రూటల్ యాక్టింగ్ చేస్తారని చెప్పి. ట్రైలర్ టీజర్ చూడని వాళ్ళు చూడండి, మన యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. చూసి ఎట్లా ఉందో మనకి కమెంట్ చేయండి. అరే టీజర్ బాగుందన్నా, అరే టీజర్ ఓకే అన్నా అని చెప్పి. ఇక ఫర్దర్ ఈ మూవీ అప్డేట్స్ వస్తే నేను పక్కా మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అంటే ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.